మనకు చేరి వచ్చిన స్వస్తిని అపేక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులరా, నేటి దినము కొరకు అవసరమైనటువంటి సందేశమును కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకునేట కొరకు మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. స్నేహితులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము సమర్పణలోని స్వస్తి. గ్రహించండి, దేవుని పాదాల యొద్దకు దేవుని చేత ఆకర్షించుకొనబడినటువంటి మనము, లేదా పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత త్రోసికొని రాబడినటువంటి మనము ఎంతగా మన యొక్క అక్కర నిమిత్తము దేవునికి అప్పగించుకున్నటువంటి అనుభవములోనికి వస్తే అంతగా దేవుడు మన జీవితములో స్వస్తి కార్యము చేయటానికి, అది ఆరోగ్య సంబంధమైందైనా, అది ఆర్థిక సంబంధమైందైనా, అది ఆత్మ సంబంధమైనదని అయినా మార్గము సరళమవుతుంది అని గత వారం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. నేటి దినమందు మరికొన్ని విషయాలను మీ ముందు పెట్టడానికి పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత ప్రేరేపించబడుతూ ఉన్నటువంటి వారనుగా ఉన్నాను. కనుక శ్రద్ధ కలిగి ఆలకించటానికి ప్రయత్నం చేయండి. వాక్యము వినుటను బట్టి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసమును బట్టి దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవము దొరుకుతుంది. దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవాన్ని బట్టే ప్రతి విధమైనటువంటి మేలు మనము అందుకోవటానికి మార్గము సరళమవుతుంది. అందుకే దైవజనులు పాడుతూ, మనసు తీరబోధించుట మాదివంతు, మనసు తీరబోధించుట మాదివంతు, మిగుల దృఢముగా నముట మీదివంతు, స్వస్థపరుచుట మన క్రీస్తు ప్రభునివంతు, దైవజనులు పాడుతూ, మనసు తీరా బోధించుట బోధకుని వంతు, మిగుల దృఢముగా నమ్ముట వినేవారి యొక్క వంతు, అంటే మేలు పొందవలసిన వారి వంతు, ప్రార్థించుట మాది వంతు, స్వస్థపరుచుట దేవుని వంతు అని అన్నారు. దైవిక స్వస్థతను అందుకోవటానికి ఇవి
మార్గాలు అని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి? బోధకుని బోధ, రెండవది మేలు పొందవలసినటువంటి వారి యొక్క నమ్మిక, మూడవది ప్రార్థించవలసినటువంటి వారి యొక్క ప్రార్థన లేదా బోధకుని ప్రార్థన, ఆ తరువాత దేవుని యొక్క సహాయము. ఈ 4 అనుభవాలు కూడా ఏకకాలములో ఎవరైతే అందుకునేటువంటి వారుగా ఉంటారో వారు దేవుడిచ్చేటువంటి స్వస్థతలను అందుకునేటువంటి వారుగా ఉంటారు. ఈ 4ంటిలో ఏ విషయములో తప్పిపోయినప్పటికీ కూడా స్వస్తి భాగ్యము అనేటువంటిది సాధ్యపడదు అని దైవజనుని మాటను బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇదే పద్ధతిని ఆయన పాటించినటువంటి వారుగా ఉన్నారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచటానికే ఈ పద్ధతులు కావలసి వచ్చాయి. ఆయన యొద్దకు వచ్చుట, ఆయన బోధ వినుట, ఆయన మీద నమ్మిక ఉంచుట, ఆ వెనుక ప్రభువు ప్రార్థించుట, వచ్చిన వారు స్వస్థత పొందుట. గ్రహించండి. అందుకే మనం చదువుకున్న వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వదేశములో యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యాలనుకున్నటువంటి అన్ని అద్భుతములు కూడా చేయజాలకపోయెను అనే మాటను మనం వింటున్నాం. ఎందుకని అని అంటే వారు ఏమనుకున్నారంటే ఈయన మనలో వాడే కదా, మన వంటి వాడే కదా. ఈయన చూడండి 3వ వచనములో వాళ్ళు ఏమన్నారంటే, ఇతడు మరియ కుమారుడు కాదా, యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడు కాడా, వడ్లవాడు కాదా, ఇతని సహోదరులందరూ మనతోనున్నారు కాదా అని ఏం చేశారంటే అభ్యంతరపడ్డారు. ఈ అభ్యంతరపడినటువంటి కారణము ఏం చేసింది అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, దేవుడు వారి జీవితములో చెయ్యాలి అనుకున్నటువంటి మేలు అందకుండా చేసింది అని మీ గమనానికి తీసుకొని రావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక స్నేహితులరా, చాలా సందర్భాల్లో నా జ్ఞానాన్ని స్వస్యాల్లో ఉన్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. దేవునికి మనం దూరమైనప్పుడు మన బలహీనతలకు మన మీద బలం దొరుకుతుంది. దేవునికి మనము దూరమైనప్పుడు మన బలహీనతలకు మన మీద బలం దొరుకుద్ది. అర్థమవుతుందా? లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనములో ప్రభువేమంటారంటే, హానికరమైనది నీకెంత మాత్రమును హాని చెయ్యదు. ఎవరితో చెప్పారు ప్రభు ఈ మాట? ప్రభువును వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యులతో చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోనండి. ప్రభువును వెంబడించేటువంటి అనుభవములో ఉన్నటువంటి వారికి హానికరమైనటువంటివి ఉన్నప్పటికీ కూడా అవేమి చేయమంటండి? హాని చెయ్యవు. అర్థమవుతుందండి? కానీ ప్రభువును వెంబడించనటువంటి స్థితిలో హాని చెయ్యలేని వాటికి కూడా ఏం దొరుకుద్దో తెలుసా? హాని చెయ్యగలిగేటువంటి శక్తి వస్తుంది. చాలా రుజువులు నేను మీకు చెప్పగలను. దేవుని స్నేహితులారా గమనించండి బైబిల్ గ్రంథంలో నుంచే. కనుక దేవునిని వెంబడించినటువంటి అనుభవము అంటే
దేవునికి సంపూర్ణముగా సమర్పించుకునేటువంటి అనుభవము హాని చెయ్యలేని వాటికి కూడా ఏం దొరుకుద్దంటండి? హాని చెయ్యగలిగేటువంటి శక్తి దొరుకుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. సాక్ష్యం ఏంటి అంటే, అహాబు రాజుగారు ఏమండి, ఏలియా ఒక సామాన్యమైనటువంటి భక్తుడే, కానీ ఏలియా దగ్గర బలగము లేదు, బలము లేదు. మీరు బాగా ఆలోచన చేయండి. అహాబు ఏలియాకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. బాగా వినండి, అక్కడ యెజబెలు అనేటువంటి రాణి ఉన్నది. అహాబు యొక్క భార్య ఏం చేసింది చెప్పండి? శపథం చేసింది. ఏమని శపథం చేసింది? చదువుతారా? రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒక్క మారు చదవండి. సరే, నేనే చదువుతా ఉన్నాను, మీరు చూడండి. 2వ వచనం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక అని ఏం చేసింది? రాణిగారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మీద, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీద శపథం చేసింది. మీరు బాగా ఆలోచన చేస్తే, ఏలియాను చంపగలిగేటువంటి శక్తి బహిరంగముగా ఉన్నట్లుగా కనబడింది, కానీ యెజబెలుకు అహాబుకు అంటుకోగలిగారా ఏలియాని? అంటుకోలేకపోయారు. ఎవరైతే శపథం చేశారో ప్లరా, వాళ్ళు రాజు అయినప్పటికీ రాణి అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని మాటకు భిన్నముగా నడిచినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినటువంటి ప్రమాదం ఏం చేసింది చెప్పండి ప్లరా? వాళ్ళ రక్తము పూర్తి చేయండి కుక్కలు నాకినటువంటి పరిస్థితి అయిపోయింది. ఏలియా ఏమో మరణము లేకుండా దేవుని యొద్దకు చేరుకున్నాడు. ఈ అహాబు యెజబెలేమో ప్లరా తనకన్నా బలహీనులైనటువంటి సైనికుల చేతిలో చనిపోయారు. చూసారా? ఏంటి కారణం? బాగా వినండి. ఒక బలహీనతకు ఎప్పుడు బలము దొరుకుద్దంటే, మనం బలహీనము అయిపోతే. దేంట్లో బలహీనమైపోతే తెలుసా? దేవునిలో బలహీనమైపోతే మన బలహీనతకు బలము దొరుకుద్ది. దేవునిలో మనము బలముగా ఉన్న రోజున, స్నేహితులారా గమనించండి, మన యొక్క బలమైనటువంటి బలహీనతలైనా బలహీనమైపోతాయి. మచ్చుకు ఒక సాక్ష్యం చెప్తాను, వినండి. దైవజనులు అస్కలిత బ్రహ్మచారి ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారి యొక్క జీవితములో సంగతి, దైవజనుని యొక్క శరీరములో అనేకమైనటువంటి హాని కలిగించేటువంటి రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా ఏమండి, హాని చేయగలిగాయా? హాని చేయలేకపోయాయి. అర్థమవుతుందండి? ఈ సంగతులు గ్రహించటానికి ప్రయత్నం చేయండి. దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నటువంటి అనుభవమే స్వస్తికి మార్గము సరళము చేయబడుతుంది. ఏం చెబుతూ మీకు ఈ మాట చెప్పబడింది అని అంటే, ప్లరా యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడినటువంటి మాటలను మీ ముందు పెట్టిన వాడనుగా ఉన్నాను. ఆయన స్వకీయులకు ఏం చేయలేకపోయారంటండి? ఆయన చేయాలనుకున్నటువంటి అద్భుతాలు చేయలేకపోయారు. అందుకే ఆయన అంటారు, నశించినటువంటి ఇశ్రాయేలీలను రక్షించటానికి నేను వచ్చాను అని అంటే, ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు? నువ్వేంటి మమ్మల్ని రక్షించేది అన్నారు. కాబట్టి రక్షణ భాగ్యము ఎవరికి వెళ్ళిపోయింది చెప్పండి?
అయ్యో అన్యజనాంగములోనికి వెళ్ళిపోయింది. ఈరోజు అన్యులైనటువంటి మనము రక్షించబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? యూదులు తిరస్కరించారు గనుక. పౌలు గారు ఇదే మాట అంటారు, మీరు కాదనుకుంటున్నారు, నేను అన్యుల దగ్గరికి వెళ్తాను, మీరు నన్ను అంగీకరించట్లేదు, నా మాటలను వినట్లేదు, నేను అన్యుల దగ్గరికి వెళ్తాను అని పౌలు గారు అనేక మంది అన్యజనాంగమును ప్రభు తట్టు తిప్పారు. దేవుడు ఎవరో తెలియకుండా, దేవుడు ఎరగని వారికి పూజ చేస్తూ ఉన్నటువంటి ఏథెన్సు పట్టణము ఏమండి ఇట్లాగున అనేక ప్రాంతాలకు వెళ్ళి వారిని దేవుని వైపు త్రిప్పేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ఎందుకో? యూదులు తృణీకరించారు గనుక. స్నేహితులరా, ఏం చెప్పటానికి పరిశుద్ధాత్మ తండ్రి ఆయాసపడుతూ ఉన్నారు అని అంటే, సమర్పణ అనుభవము ఎవరైతే కలిగినటువంటి వారుగా ఉండరో, దేవుడు అనుగ్రహించాలి అనుకున్నటువంటి మేలు కూడా వారి జీవితంలో దూరమైపోదు అంటానికి బైబిల్ ఒప్పుకోవటం లేదు. కనుక స్నేహితులారా గమనించండి, కానుకల పండుగ మాసంలో మనం ఉన్నాం. సమర్పణను గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఈ సంవత్సరానికి ఈ మాసములో చివరి దినము గనుక దేవుని స్నేహితులరా, సమర్పణలోని స్వస్తి అనేటువంటి అంశము నుంచి మాట్లాడటానికి పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపిస్తూ ఉన్నారు. కనుక దేవుని మందిరములోనికి వచ్చినటువంటి చెల్లి తల్లి దేవునికి సంపూర్ణముగా సమర్పించుకునేటువంటి అనుభవములోనికి రావలసిన వారముగా ఉన్నాం. మన యొక్క స్థితిగతిని పరిపూర్ణముగా దేవుని చేతికి అప్పగించుకున్నటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. గ్రహించండి. ఆ రీతిగా సాక్షాత్తు యేసు ప్రభువారు శరీరముతో ఉన్న కాలములో వచ్చినటువంటి వారిలో, ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిలో ఎందరైతే దేవునికి సమర్పించుకున్న వారుగా ఉన్నారో వారి జీవితములో స్వస్తి భాగ్యము కలిగింది. అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. కనుక అలాగున దేవునికి అప్పగించుకున్నటువంటి అనుభవములోనికి వచ్చిన రోజున బాగా వినండి, ఏమేమి మనకు ఉండుట ద్వారా మనకు మేలో వాటిని దేవుడు మన శరీరములో ఉండటానికి మార్గము తెరుస్తారు. ఏవేవి మనకు ఉండుట ద్వారా మనకు కీడో వాటిని మనలో నుండి దేవుడు తీసివేసేవారుగా ఉంటారు. మీకు సంగతి తెలుసా? దేవుడు సర్వజ్ఞాని గనుక మనకు ఏమి ఉండుట మనకు మేలో దేవునికి తెలుసు, మనకు ఏమి ఉండకపోవుట మనకు మేలో కూడా దేవునికే తెలుసు. మనం ఏమనుకుంటాం తెలుసా? అమ్మో ఇటువంటి బలహీనత ఉండకూడదు అని అనుకుంటాం. కానీ ఆ బలహీనత ఉండటం మనకు అవసరమైతే దేవుడు ఉంచి తీరుతారు. సాక్ష్యం ఏంటి అంటే, అపోస్తుడైనటువంటి పౌలు యొక్క శరీరములో ఒక ముళ్ళు ఉన్నది. దాని కొరకు ముమ్మారు ఆయన ప్రార్థన చేశారు. ఎవరైనా? పౌలు గారు. బాగా వినండి, పౌలు ఎటువంటి భక్తుడు చెప్పండి ఒకసారి. ఆయన నీడకు రోగులు బాగుపడ్డారు, ఆయన నడికట్టు ముట్టుకుంటే దయ్యాలు పారిపోయినాయి. ఏమండి, అంత గొప్ప భక్తుడు శరీరములో, ఆ భక్తుని శరీరములో ఒక ముళ్ళు ఉన్నది. ఆయన కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటే ప్రభు ఏమన్నారు చెప్పండి? ఇదిగో అది అడిగినప్పుడు నా కృప నీకు చాలు అన్నారు. ఏమన్నారు చెప్పండి? చాలు, దాని గురించి అడగబాకు, నీకెందుకు దాని జోలి, నేను చూసుకుంటానుగా, అంతేగా. అది నీకుండుట నాకిష్టమైతే నీకేంటి అన్నట్టు అన్నారు ప్రభు. ఎందుకు కొన్ని బలహీనతలు ఉండటం దేవునికి ఇష్టమో తెలుసా? అవి లేకపోతే దేవునికి దక్కము గనుక. పౌలు గారి విషయంలో
రెఫరెన్స్ నేను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీరు చూసుకొని చదువుకోండి. విశేషమైనటువంటి కృపావరాలు దేవుడిచ్చారు. ఈ కృపావరాలు కలిగి ఉన్నటువంటి పౌలు గారు హెచ్చిపోకుండు నిమిత్తము ఆ ముళ్ళు నీలో ఉంచాను అన్నాడు. రెండో మాట చెప్పనా, నీ బలహీనతలో నా బలము నీకు దొరుకుద్దు గనుక ఆ బలహీనత నీకు ఉంచాను అని అన్నారు. ఏంటంట, నీ బలహీనతలో నా బలము నీకు అందిస్తున్నాను, నా బలము నీకు అందించుట కొరకు ఆ బలహీనత నీలో ఉంచాను అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణముగా పౌలు గారు సమర్పించుకున్నారు గనుక ఏమండి, ఉంచవలసినటువంటి వాటిని ఉంచారు. పౌలు గారిలో తీసివేయవలసినటువంటి వాటిని తీసివేశారు. ఏం తీసివేశారు? మతాన్ని వెంబడించేటువంటి స్థితిని తీసివేశారు. ఏమండి, ఉంచవలసినటువంటి శరీర సంబంధమైనటువంటి పిల్లరా దేవునికి ఆటంకము కానటువంటి వాటిని ఉంచినటువంటి వారుగా ఉన్నారు. కనుక దీన్నే ఏమంటున్నానంటే సమర్పణ. ఏం చెప్పండి, ఇదే సమర్పణ. ఏదేని బలహీనత మనకు ఉన్నప్పుడు దేవుని చేతికి అప్పగించి వేసి నీవు దానిని తీసివేయుట నీ ఇష్టమైతే తీసివేయి, లేకపోతే నీ దృష్టిలో అది తీసివేయటం నీకు అవసరమైతే తీసివేయి, అయినను నా ఇష్టము కాదు అనేటువంటి స్థితిలోనికి రాగలగటమే సమర్పణ. ఈ సమర్పణ ఎవరిలో కనబడుతుంది? పెళ్లి కుమారుడైన యేసు ప్రభు వారిలో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? గెత్సెమనే తోటలో. ఏమండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో ఒక గిన్నె తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్టము కాదు అని యేసు ప్రభువారు అంటూ నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇదే ఏంటి చెప్పండి, చెప్పగలరా? సమర్పణ. తండ్రికి పరిపూర్ణముగా సమర్పించారు గనుక వెంటనే ఏం జరిగిందంట? మీరు అక్కడ చూస్తే దేవలోకములో నుండి దేవుడు దేవదూతను పంపించి ఆయనను బలపరిచారు అని రాయబడి ఉంటుంది. ఈ బలము చేత ఆయన ఎక్కడికి వెళ్ళారు? శిలువ మీదకు వెళ్ళి ఉత్తి చేయండి, సర్వపాపముల శిక్షను గెలిచారు. ఆ వెనుక మరణములోనికి వెళ్ళి మరణమును గెలిచారు. అర్థమవుతుందండి స్నేహితులరా? దేన్ని బట్టి గెలిచారు ఆయన? సమర్పణ. ఎవరికి సమర్పించుకున్నారు? తండ్రి అయినటువంటి దేవునికి సమర్పించుకునేటువంటి వారుగా ఉన్నారు. మీకు ఇంకో సంగతి తెలుసా? ప్రభు చేసినవి అన్నీ కూడా ఎవరి కొరకు చేశారంటారు? చెప్పండి ఒకసారి. మనకు చూపించటానికి, మనకు నేర్పించటానికి. అందుకే ఆయన ఏమన్నారో తెలుసా? నేను మార్గము అని అన్నారు. ఏంటని చెప్పండి? నేనే మార్గమును తెలియచేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి మార్గం? మేలు పొందటానికి మార్గం, మోక్షలోకానికి వెళ్ళటానికి మార్గం, ఈ లోకములో ఎలాగూ జీవిస్తే ఏమండి దేవలోకము చేరుకునేటువంటి రీతిగా ప్రయాణం చేయగలమో చూపించేటువంటి మార్గము యేసు ప్రభువారు. దేనికి మార్గం? మనం మేలు పొందటానికి ఏ మార్గములో వెళితే మంచిదో ఆ మార్గాన్ని చూపించారు. అదే మార్గము సమర్పణ మార్గం. ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడైనప్పటికీ కూడా ఏం చేశారు? మానవుడుగా వచ్చారు గనుక దేవునికి సమర్పించుకున్నారు. అర్థమవుతుందండి? తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా కానీ సమర్పించుకోవటంలో ఏమి నేర్పుతా ఉన్నారో తెలుసా? ప్లరా సమర్పణలోని స్వస్తిని మనకు నేర్పుతా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక పరిస్థితి ఏదైనా గ్రహించటానికి ప్రయత్నం చేయండి. సమర్పణలోనే ఏమున్నది అంటే స్వస్తి భాగ్యం ఉన్నది. రైట్? సందేశంలోనికి వద్దాం. ఒక మాట చదువుకుందాం. మత్తయి భక్తుడు రాసినటువంటి సువర్తమానము 8వ అధ్యాయము 2వ వచనాన్ని
చదువుకుందాం. అక్కడ కుష్టి వ్యాధి చేత బాధపడుచున్నటువంటి ఒక సహోదరుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనములో తక్షణమే, ఏ క్షణమే అంట, తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. ఎంతసేపు పట్టిందంటండి? తక్షణమే అంటే అర్థం ఏంటంటే మరుక్షణమే, వెంటనే అతనికి ఉన్నటువంటి కుష్టి వ్యాధి ఏమైపోయిందంటండి? శుద్ధి అయిపోయింది. ఏంటో కారణం, ఏంటి కారణం అంటే ఆ 2వ వచనాన్ని మీకు చదివితే చాలా వివరంగా పరిశుద్ధాత్మ తండ్రి గారు రాయించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అనెను. చాలు, బాగా వినండి. ఏమండి, కుష్టి వ్యాధి అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అంటే ఏ కాలములో కూడా కుష్టి వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి నెమ్మది ఉండదండి. వేసవకాలమైనా, శీతాకాలమైనా, వర్షాకాలమైనా 3 కాలాల్లో ఏ కాలము కూడా ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వారికి నెమ్మది అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ప్రతి కాలానికి కూడా ఆ శరీరము ఏం చేస్తుంది అంటే ఇబ్బంది పెడతా ఉంటుంది. కనుక బాగా గ్రహించండి, సంవత్సరం పొడుగునా ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధిలో ఉన్నాడు. 2వ మాట చెప్పన, కుష్టి వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని ఎంత సొంత వారైనప్పటికీ కూడా ఏం చేస్తారో తెలుసా? దూరముగా ఉంచేటువంటి వారుగా ఉంటారు. పిల్లరా, ఈ సంగతులు పాత నిబంధన గ్రంథములో మనకు ఇంకా వివరంగా కనబడతాయి. వారికి ప్రత్యేకంగా ఊరి వెలుపల ఉంచేటువంటి పరిస్థితి ఉండేది. కనుక కన్నవారైనా, కట్టుకున్నవారైనా, ఏమండి, ఎంతగా ప్రేమించేవారైనా దగ్గరకు చేర్చుకోలేనటువంటి వ్యాధి ఏదైనా ఉంది అంటే కుష్టి వ్యాధి. అర్థమవుతుందండి? అటువంటి కుష్టి వ్యాధి అనేటువంటిది ప్లరా తన యొక్క శరీరములో కలిగినటువంటి ఒక సహోదరుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారు? అయ్యా, మీరందరూ మాట్లాడితే మంచిగా ఉంటుంది, నిద్రపోతున్నారా? వినండి. నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి అన్నారు, లేదు బాగు చేయగలవు అన్నారు. పిల్లరా, కొంచెం ఇట్లాగా అన్వయిస్తున్నాను. నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి. ఏమండి, సహజంగా ఏమని అడగాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు దేవుడవు, అందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఏది ఏమైనా నాకున్నటువంటి ఈ పరిస్థితిలో నుంచి నువ్వు బాగు చేసి తీరాలి అని మాట్లాడాలి. అందుకే, అంతేనా కాదా? ఎందుకని? ఆ వ్యాధి పరిస్థితి ఎటువంటిది అంటే మీకు చెప్పినట్లుగా సంవత్సరం పొడుగునా ఏ కాలములో కూడా నెమ్మది ఉండనిటువంటి వ్యాధి. అలాగే ఎంత ఆప్తులైనటువంటి వారు కూడా దగ్గరకు రానియనటువంటి వ్యాధి. ఏదో జ్వరమో ఇంకొకటో కాళ్ళ నొప్పులో, మోకాళ్ళ నొప్పులో, ఇంకోటో అంటే దూరం బెటర్ ఎవరైనా, అవునా కాదా? కానీ అంటువ్యాధి అయినటువంటి ఆ వ్యాధి పిల్లరా ఎంత ఆప్తులైనటువంటి వారిని సైతము కూడా క్షమించండి, ఎక్కడికి రానివ్వదు అంటే సమీపానికి రానివ్వనటువంటి పరిస్థితి. ఏమండి, ఓ ప్రక్కన శరీరానికి బాధ ఆయనకుంది, ఓ పక్కన మనస్సులో వేదన ఆయనకుంది. శరీరానికి బాధ ఏంటి? ఆ వ్యాధిని బట్టి వచ్చేటువంటి నొప్పిని తట్టుకోలేకపోతున్నాడు. ఆ దురద, ఆ రసిగారేటువంటి పరిస్థితి, ఇక అవి చెప్పన అలవి కాదు, అవి తట్టుకోలేని పరిస్థితి. ఇంకొక పక్క ఆప్తులైనటువంటి వారు కూడా ఏమండి దగ్గరకు రానివ్వట్లేదేంటి, నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకు రావాలి ఈ పరిస్థితి అనేటువంటి వేదన మనసులో ఉండుండొచ్చు. ఏమండి,
ఆయనకున్నటువంటి బంధుమిత్రులైనటువంటి వారు కూడా వేదన పడుతూ ఉండొచ్చు. అయ్యో, మా సహోదరుడికి ఇటువంటి పరిస్థితి ఉంటే వచ్చిందేంటి, కనీసం దగ్గరికి కూడా మేము వెళ్ళలేకపోతున్నాం ఏంటి అనేటువంటి బాధ. ఇవన్నీ కూడా ఇంత బాధ కలిగిస్తూ ఉంటే కూడా ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవయ్యా అన్నారు. అంతేనా, ఇంకేమన్నారా? నువ్వు నన్ను శుద్ధిని చేసి తీరాలి. నువ్వు నన్ను శుద్ధిని చేస్తేనే, అంటే నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే నువ్వు దేవుడు అని నేను నమ్ముతాను అన్నాడా? అలా ఇంకో మాట, నువ్వు కానీ నన్ను బాగు చేస్తేనే నీకు నమస్కారం చేస్తాను, నీకు పూజ చేస్తాను, లేకపోతే నిన్ను వెంబడిస్తాను అని అన్నాడా? అలా ఇవన్నీ ఏంటి చెప్పండి? అయ్యో, ఇవన్నీ ఏంటో తెలుసా? భక్తులు వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి దేవుణ్ణి శోధించేటువంటి మాటలు. ఏ మాటలో? దేవుణ్ణి శోధించేటువంటి మాటలు. బాగా వినండి స్నేహితులారా. నీ దేవుడైన యెహోవాను శోధించవలదు అని ఉంటుంది బైబిల్లో. ఏంటి శోధించటం అంటే? వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థన చేసి ఆ ప్రార్థన నెరవేర్చమని పిల్లరా దేవుణ్ణి ఇబ్బంది పెట్టటమే శోధించటం. చేస్తావా చస్తావా అన్నట్లుగా మన పిల్లలు మన మీద ఎట్లాగైతే దెబ్బలాడతారో అటువంటి పరిస్థితి పిల్లరా మనము దేవుని ఎడల కలిగి ఉన్నప్పుడు దేవుని శోధించినట్లు అర్థమవుతుందండి. ఇంకో మాట చెప్పనా? దేవుణ్ణి శోధించడం అంటే అర్థం ఏంటంటే, నిన్న 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఇద్దరికి సంస్కారం ఇవ్వటానికి వెళ్ళా. ఎన్ని సంవత్సరాల వయసు? 90 సంవత్సరాల వయసున్న ఇద్దరికి సంస్కారం ఇవ్వటానికి వెళితే ఇద్దరు కూడా మంచం మీదే ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు. ఏమండి, దంపతులు మంచం మీద ఉంటే ఆ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసుగా. పరిచర్య చేయటానికి చేసేవాళ్ళకి ఎంత ఇబ్బంది, చేయించుకునే వారికి ఎంత బాధ. పిల్లరా వాళ్ళ దగ్గరికి వెళ్తే, అమ్మాయి ఎలాగున్నారు, ఎలాగున్నారు అని అడిగా ఆ వృద్ధ దంపతుల్ని. ఏమున్నామోనండి, ఇట్లాగున్నాం, కనీసం గుడికి కూడా రాలేకపోతున్నాం. ఏంటంట? ఓరు నాయనో, చాలా సంతోషం వేసింది. గుడికి రానందుకు బాధపడుతున్నటువంటి పరిస్థితి. తిరిగి చెప్పండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళారా, మందిరానికి రానందుకు నేను బాధపడ్డాను అని వారు ఎంతమంది ఉన్నారో చెయ్యి చూపించమని అంత ధైర్యం నేను చేయలేండి. లారా 3 అడుగుల దూరం ఉంటుందండి గుడి. 3 అడుగులంటే కొంచెం రోడ్డుకి అటు పక్కన వాళ్ళ ఇల్లు, ఇటు పక్కన గుడి. కానీ అక్కడికి కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే కాళ్ళు పని చేయటం లేదు, నడుము పని చేయటంలా. స్టాండ్ మీద కూడా అడుగులేకపోతున్నారు. ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళటం కూడా చాలా కష్టమైపోతుంది పాపం. బాగా వినండి, ఈ మాట చెప్తూ ఒక మాట మీకు చెప్పాలి. దేవుని మందిరానికి పిల్లరా వెళ్ళేటువంటి కాలములో దేవుని మందిరానికి వెళ్ళలేకపోతే చెప్పమంటారా? దేవుని మందిరములోనికి వెళ్ళనటువంటి కాలము వస్తే ఎంత వేదన కలుగుద్దో కదా. వాళ్ళని చూస్తే నాకు మాట అనిపించింది, అవును పాపం ఎంత బాధపడుతున్నారో, మందిరానికి వెళ్ళలేకపోతున్నాను అని. స్నేహితులరా, గ్రహించండి. కాలు చెయ్యి అన్నీ బాగున్నప్పుడు, మందిరానికి వెళ్ళగలిగినప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటానికి, మందిరాన్ని నిర్లక్ష్యం చేయటానికి ఇష్టపడబాకండి. రాత్రి వాట్సాప్లో పెద్ద మెసేజ్ 53 నిమిషాలు వర్తమానం ఇవ్వబడింది. చక్కగా వినండి స్నేహితులారా, గమనించండి. ఎంత గొప్ప భక్తునికి కూడా ఏమండి దేవునికి సమర్పించుకోకపోతే మేఘం మీదకి చేరుకునేటువంటి భాగ్యము సాధ్యపడదు అని 4 విషయాలు 5 విషయాలు 53 నిమిషాలు పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనసు పెట్టి వినటానికి ప్రయత్నం చేయండి. సంగతిలోనికి వస్తే పిల్లరా, ఇటువంటి ప్రతికూలతలో కూడా సహోదరుడు వచ్చేయమన్నాడంటే, నీకు ఇష్టమైతే బాగు చేయగలవయ్యా అని చెప్పేశాడంటే అడ్డం తిరగలా. అవునా? అదే సమర్పణ. ఏం చెప్పండి? సమర్పణ. ఏంటండి, ఎంత గొప్ప సమర్పణ చెప్పండి ఒకసారి. ఓ పక్కన
మనస్సుకు ఆయాసం కలిగించే పరిస్థితి అది. ఓ పక్కన శరీరానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి, ఓ పక్కన అది ప్రాణం పోని పరిస్థితి, ఉన్నంతకాలం నిబ్బరంగా ఉండనీనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా దేవుణ్ణి శోధించడానికి ఇష్టపడలేదండి. ఇంకా చెప్పన, దేవుణ్ణి శోధించడం అంటే అర్థం ఏంటో ఏమండి? ఇలా వయసు 70 80 వచ్చింది, మోకాళ్ళు అరిగిపోయిన దాకా పనిచేసాం, ఏమండి, నడుము అరిగిపోయిన దాకా పనిచేసాం, ఇంకా నాకు 20 సంవత్సరాల వయసులో ఉన్న వారికి ఉన్నటువంటి ఆరోగ్యం ఇవ్వయ్యా అని అడగటం దేవుణ్ణి శోధించడం కదా. ఆ వృద్ధ దంపతుల గురించి మాట్లాడుతూ ఒక మాట మర్చిపోయా. వాళ్ళు ఏంటి అయ్యనయ్యా ఇట్లాగైపోయింది మా పరిస్థితి అంటే, అమ్మ అట్లాగంటే దేవుణ్ణి మీరు శోధించిన వాళ్ళు అవుతారు అన్నా. అదేంటండి అన్నారు. అవును, మీ వయసు ఇప్పుడు 90 సంవత్సరాలు ఉంది. 90 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఉరికి పరుగులు పెట్టినట్టు పరుగులు పెట్టాలని దేవుణ్ణి అడగటం మరి దేవుణ్ణి శోధించటం కాదా అని చెప్పటం జరిగింది. 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 14 చేయమంటే దేవుడు చేస్తాడా? దేవునికి న్యాయమేనా అది? చెప్పండి ఒకసారి. కనుక స్నేహితులారా గమనించండి, ఆ మాట జ్ఞాపకం చేశాను. కాబట్టి దేవునిని శోధించలేదు సుమా. ఈ సహోదరుడు ఏం చేశారో తెలుసా పిల్లరా? దేవునికి అప్పజెప్పేశాడు. అయ్యా నా పరిస్థితి ఇది, నేను కుష్ఠవ్యాధితో బాగా బాధపడుతున్నాను, ఇదిగో చూడు అంటే దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నేను అనుకోవటం చూపించడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? చూపించడానికి వచ్చాడా, శోధించడానికి వచ్చాడా? తన బాధ చెప్పుకోవడానికి వచ్చాడా, లేకపోతే దేవుణ్ణి పరీక్ష చేయడానికి వచ్చాడా? నువ్వు చేస్తే నువ్వు దేవుడు అని నమ్ముతా అంటానికి వచ్చాడా? చెప్పుకోవడానికి వచ్చాడయ్యా, ఈ పరిస్థితుల మధ్య ఉన్నానయ్యా, నీకు ఇష్టమైతే బాగు చేయయ్యా అని ఏం చేశాడు చెప్పండి? దేవునికి అప్పచెప్పి వేసుకున్నాడు పరిస్థితిని. ఇక్కడికి వచ్చిన వాళ్ళారా ఇటు చూడండి, కుటుంబ పరిస్థితి అయినా, ఆరోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా దేవుని చేతికి అప్పగించుకోండి. ఏం చేస్తారు? అప్పగించుకున్న తర్వాత, ఎందుకు అప్పగించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా పిల్లరా? అది ఉండటం నీకు ఇష్టమైతే ఉంచయ్యా, లేదు తీసివేయటం నీకు ఇష్టమైతే తీసేయ్యా, ఇది అనండి ఒకసారి. మీరెందుకు అంటారు చాలా మంచోళ్ళుగా, అసలు తీసేయాలంతే. ఓరి నాయనో, మనం తీసేయమన్నవన్నీ దేవుడు తీసేస్తే పూర్తి చేయండి, దేవుడికి మనం దొరుకుతామేంటి? ఏమంటే దొరుకుతామంటారా? ఏమంటే దొరుకుతామంటారండి? నిజం. స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయండి. పాత మందిరంలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు మంచం మీద నుంచి లేచి 4 అడుగులు కూడా వేయలేనటువంటి వ్యక్తి, వయసు ఇంచుమించుగా 40 సంవత్సరాలు వయసులో, ఏమండి, సైకిల్ మీద కూర్చోబెట్టి మందిరంలోనికి తీసుకొని వచ్చారు. దేవుడు చక్కగా బాగు చేశారు. ఏ మందిరంలోనికి? ఈ ఊర్లోనండి చిన్న మందిరం ఒకటి ఉండేది అక్కడ. మాకు మీకున్నట్టు పెద్ద పెద్ద మందిరాలు లేవు మాకు. 150-200 కిలోమీటర్లు ఉన్నంత అక్కడ అంత దూరం వెళ్ళి అంత ఓపిక ఆ మందిరాలు లేవు. ఏ ఊర్లో? ఈ ఊర్లోనే ఈ మందిరం ఎదుర్కొంటే చిన్న మందిరం ఉండేది. తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి, ఇప్పుడు మీరంతా సీనియర్లు వచ్చేసారు కాబట్టి అవన్నీ మర్చిపోయారు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఆయన్ని సైకిల్ మీద కూర్చోబెట్టి నడిపించి తీసుకొని వచ్చారు మందిరానికి. ఇట్లరా మందిరంలో కూర్చునే పరిస్థితి లేక పడుకోబెట్టేశారు. అర్థమవుతుందండి? దేవుడు లేపాడు. ఈరోజు మందిరంలో కనబడటంలా. మరొక ఆయన ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది, మన ఊర్లోనే ఆ చివరిల్లు, పేరొద్దులేండి. దేవుని స్నేహితులరా, ఇంచుమించుగా అదే పరిస్థితుల మధ్య, అదే యవ్వన కాలం, ఇంకా తక్కువ వయసే 35 సంవత్సరాలు సుమారు వయసులో అదే పరిస్థితి వస్తే ఆ మందిరములోనికే, ఇప్పుడు కానీ పాత మందిరంలోకి వెళ్తామని వాళ్ళు, అది ఇప్పుడు ఇల్లు అయిపోయింది.
కాబట్టి ఎందుకంటే కొద్దిగా స్థలాలు పిచ్చి ఉంది మనకి. ఏ పిచ్చి? ఏర్పాటు స్థలం అంట, ఏదో స్థలం అంట. దేవుడు వారిని దీవించుగా అర్థమవుతుందండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, దేవుడు బాగు చేశారు. ఈరోజు లోకానుసారమైనటువంటి వ్యక్తి అయిపోయాడు. మందిరం ఏంటో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే కొన్ని తీసివేయుట ద్వారా మనకు మేలు అనుకున్నప్పుడు అది మనం తీసివేయమని దేవుణ్ణి అడగటం కూడా దేవుణ్ణి శోధించటమే. కాబట్టి ఈ సహోదరుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సహోదరుడు ఏం చేశాడు చెప్పండి? సమర్పించేసుకున్నాడు. అయ్యా నా సమస్య ఇదయ్యా. ఒకసారి ఇటు చూడండి, ఒకసారి చెప్పండి నాతో ఒకసారి. నా సమస్య ఇదయ్యా, నీకు ఇష్టమైతే తీసేయ్యా, లేకపోతే ఉంచయ్యా, ఏం పర్వాలేదు. చివరి మాటలు అన్నారు అనకాలోళ్ళు? అనరు, మీరు అనరు, అవునా? ఎందుకని? దేవునికంటే తెలియగల వాళ్ళం కదా. ఏది తీసేయాలో దేవునికన్నా ఎక్కువ మనకు తెలుసు. చాలా పొరపాటు స్నేహితురార్గం. నీకు ఇష్టమైతే తీసేయ్యా, లేకపోతే ఉంచాలనుకుంటే నీ ఇష్టం. ఎప్పుడు అనగలుగుతాం ఆ మాట చెప్పండి ఒకసారి? ఉంచాలనుకుంటే నీ ఇష్టం, తీసేయాలనుకుంటే నీకు ఇష్టం అని ఎప్పుడు అనగలం? ఏమండి, బైబిల్ చదువుతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. చెప్పాలి. దేవుడు నాతో ఎప్పుడూ ఉంటారు అన్నటువంటి వాళ్ళు ఈ మాట అనగలరు. ఎవరు అనగలరు? దేవుడు నాతో ఉన్నప్పుడు ఏమండి, ఒక పరిస్థితి తీసివేయకపోతే పెద్ద నష్టం ఏంటి? ఒక పరిస్థితి ఉంచితే పెద్ద నష్టం ఏంటి? ఒక పరిస్థితి తీసేస్తే పెద్ద నష్టం ఏంటి అని ఎవరు అనగలరో చెప్పండి సార్? దేవుడు నాతో ఉన్నాడు కదా. దేవుడి కన్నా తీసేసింది గొప్పదా, తీసేయకూడదు బలమైనటువంటిదా అనే సంగతి మనకు అర్థం కావాలి. అర్థమవుతుందండి. కాబట్టి ఈ రీతిగా దేవుని స్నేహితులారా, నీ దగ్గరికి వచ్చాను కదయ్యా, ఏంటది మాట్లాడాలి. నీ దగ్గరికి వచ్చాను కదయ్యా, నువ్వు అర్థమయ్యావు కదయ్యా, ఇక నీతో ఉంటాను కదయ్యా. నేను నీతో ఉన్నప్పుడు ఇది తీసేయకపోతే నాకేమి నష్టం, తీసేస్తే నాకేమి పెద్ద ఉపయోగం, నువ్వు ఉంటే చాలుగా అనండి ఒకసారి. ఇంత మాత్రానికి ఎందుకండి ఇక్కడికి రావటం అంటారా? కనుక స్నేహితులారా గమనించండి, మీకు మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళని ప్రభువు సువార్త చెప్పడానికి కొన్ని గ్రామాలకు వెళ్ళమని చెప్పారు. వెళ్ళేటప్పుడు ఎట్ట వెళ్ళమన్నారు? ఏమండి, మీ కాలికి ఒక జోడు, ఒక జత జోడు, ఏమండి అలాగునే ఒక జాలి, ఒక సంచి మాత్రం దగ్గరుంచుకొని వెళ్ళండి అని అన్నాడా? సరిపడా తీసుకొని వెళ్ళండి, ఆ ఊరికి వెళ్తానికి సరిపడంత అన్నారా? అలా. ఎందుకని? నేను వస్తానుగా మీతో. ఎవరు వస్తారు? వాళ్ళతో ఎవరు వస్తారంట? మరి మనతోనో? ఇదేంటండి, మనతో వస్తారా యేసయ్య? అర్థమవుతుందా? యేసు ప్రభువారు మనతో ఉంటే చాలు అని అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆయనకు అప్పచెప్పేసి మౌనంగా ఊరుకుంటారండి. ఏం చేస్తారు? పరిస్థితి ఏదైనా ఆయన చేతిలో పెట్టేసేసి ఏం చేస్తారు? మౌనంగా ఊరుకుంటారు. గ్రహించండి. మన జనకులు దేవదాసయ్య గారు కూడా ఇది తీసేయ్యా అని కానీ ఇది ఇవ్వయ్యా అని కానీ ఎప్పుడైనా ఏదైనా అడిగినట్టుందా? ఆయన జీవిత చరిత్ర చదివారా ఎవరైనా? ఏది అడగల. ఏమడిగారు? దైవాత్మారమ్ము నా తనువును వ్రాలము, నువ్వు నాలో ఉండు, నాతో ఉండు చాలు. చెప్పండి ఒకసారి ధైర్యంగా. గుళ్ళో ఉన్నారుగా చెప్పండి, పర్లేదు. బయటికి వెళ్ళాక అవి కూడా కావాలని అడగండి, కానీ ఇక్కడ మట్టికి ఏమడుగుతారు? నువ్వు నాలో ఉండు, నాతో ఉండు. ఈ ఒక్క అనుభవమే ఎక్కడ దాకా తీసుకెళ్ళింది చెప్పండి? భూలోకములో ఏ భక్తుడు కూడా సంపాదించినటువంటి గొప్ప భాగ్యములోనికి తీసుకొని వెళ్ళింది. ఏంటో ఆ భాగ్యం?
నిన్న కొత్తూరులో ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఒక సహోదరి భోజనం పెడుతుంటే మరి ఒక సహోదరి వచ్చి, అయ్యా మాకు కాలనీ ఇల్లు శాంక్షన్ అవ్వలేదు, ప్రార్థన చేయండి అంది. ఎందుకు అవ్వలేదమ్మా అని అడిగా. ఆన్లైన్లోనేమో ఆల్రెడీ ఆర్సీ బిల్డింగ్ ఉందని చూపిస్తుందంట, కాబట్టి గవర్నమెంట్ వారు ఇల్లు శాంక్షన్ చేయలేదంట. ఆర్సీ బిల్డింగ్ అంటే స్లాబ్ వేసినటువంటి మందిరం ఉంది నీకు అని ఆన్లైన్లో చూపిస్తుందంట. పాపం వాళ్ళకి ఇల్లు లేదు వాస్తవానికి అక్కడ, ఎందుకో ఆన్లైన్ అటు చూపిస్తుంది. ఆ సహోదరి ఏమన్నారంటే, ఇట్లా చూపిస్తుందండి, కాబట్టి మాకు గవర్నమెంట్ వారు ఇల్లు శాంక్షన్ చేయని అంటున్నారు, ప్రార్థన చేయండి అంటే, ఉంది కదమ్మా అన్న. నేను ఏమన్నా, అదేంటి గారు ఎక్కడుంది, నేనేమైనా అబద్ధం ఆడుతున్నా ఏంటి అయ్యగారు అందా సహోదరి. మరి ఎక్కడ ఉంది చెప్పండి. రైట్, దేవుడు తల్లిని దీవించును గాక. అదే మాట చెప్పారు మన సంఘానికి వచ్చి ఆవిడ. అయ్యగారు చెప్పేది అక్కడ ఇల్లు గురించి అన్నాను. అర్థమవుతుందండి. అది చూస్తే ఇక్కడ లేనిది మనకు గుర్తురాదు. కాబట్టి దేవుని పిల్లరా, చూసారా, ఎంతైనా మా అమ్మాయి అన్నా నేను. ఆ ప్రక్కన ఉన్నటువంటి అమ్మాయి, పరలోకములో ఉన్నటువంటి ఇల్లు దేవుడు నీకు ఇవ్వలేదా, అదే అయ్యగారు చెప్పేదంటేనో ఈవిడ అంటుంది, ఓ అదే, మరి ఏమి నేర్చుకుంటున్నావా అమ్మ అంటేను, ఏం చేస్తావండి మీరు తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పారుగా మమ్మల్ని, వాళ్ళు చెప్పేది వింటున్నాం. ఎవరు చెప్పేది చెప్పు, అర్థమవుతుందా? ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ చెప్పేది ఏమండి వినక్కర్లేదు. స్నేహితులారా, అందుకే దైవజనులు ఏం చెప్పారో తెలుసా? ఇటు చూడండి, అంతస్తుకు తగని బోధల దగ్గరికి ఎందుకు అబ్బాయి అన్నారంట. ఏ బోధల దగ్గరికి? అంతస్తుకు తగని బోధల దగ్గరికి ఎందుకు అబ్బాయి అన్నారంట. స్నేహితులారా, గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. స్నేహితులారా, గమనించండి, సంగతి ఏంటంటే సమర్పణ. అలాగున ఆ సహోదరుడు, అయ్యా నా పరిస్థితి ఇది, నువ్వు బాగు చేయాలంటే బాగు చేయగలవు, కాబట్టి నీకు అప్పచెప్పేశాను ఆ పరిస్థితిని అంటే అర్థం ఏం చెప్పండి? పరోక్షంగా ఏం చేశాడు? ఆయన తనను తాను దేవునికి అప్పగించేసుకున్నాడు. ముందు అక్కడికి రావాలి. మనం ఎక్కడికి రావాలి? మనం ఏం చేయాలి? ఆయనకు అప్పగించేసుకోవాలి. అప్పగించేసుకున్నటువంటి అనుభవములోనికి వస్తే అప్పుడు మనము ఆయన వారమైతే పూర్తి చేయండి. మనకి ఏది ఉంచాలో అది ఉంచుతారు, ఏది తీసేయాలో అది తీసేస్తారు. దేవదాసయ్య గారితో ప్రభు ఏమన్నారు? కోరవు నీకు కావలసినవి ఊరకనే నీకు ఇచ్చేదను. ఆయనకు అప్పచెప్పి కూర్చోవాలంతే. ఏం చేసి కూర్చోవాలి? బాగా గ్రహించండి స్నేహితులరా, దేవునికి అప్పగించటంలో దేవుని పాదాల దగ్గర కూర్చున్నటువంటి వారు దైవజనులు దేవదాసయ్య గారు కనుక ఏమి ఏర్పాటు చేయాలో అవి ఏర్పాటు చేశారు. కనుక ఆ ఏర్పాటును పిల్లరా అనుసరించటం అనేటువంటిది పిల్లరా మనకు దీవెనకరం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సహోదరుడి విషయంలో దేవునికి సమర్పించేశాడు. సమర్పించిన తర్వాత ప్రభు ఏం చేశారు? అయ్యో నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము అని అనగానే తక్షణమే, ఏ క్షణమే? తక్షణమే వానికున్నటువంటి కుష్ఠరోగము వానిని విడిచిపోయాను. కుష్ఠరోగము శుద్ధి అయిన. దేవునికి మహిమ కలుగును గాక. దేని బడి శుద్ధి అయింది? దేని బడి శుద్ధి అయింది? సమర్పణ. అర్థమవుతుందండి?
దేవునికి అప్పగించుకున్నటువంటి విధానం. ఈరోజు స్వస్యాల్లోనికి వచ్చిన వాళ్ళలా మనలను మనము దేవునికి సమర్పించుకుందాం. మన సమస్యను దేవునికి విడజెప్పి అప్పగించేద్దాం. డూ యాజ్ యూ విష్, నువ్వేం చేస్తావో చెయ్యయ్యా అని అప్పగించేయటం అంతే. అర్థమవుతుందా? ఈ పట్టులోనికి రండి పిల్లరా. మనకు అవసరమైనటువంటివన్నీ చేస్తారు దేవుడు. పౌలు గారికి అది అవసరం లేదు కనుక చేయలేదు, ఈ సహోదరుడికి అవసరం కనుక దేవుడు చేసేసారు. సమర్పించుకున్న తర్వాత అవసరము లేనిటువంటి వాటిని ఉంచుతారు దేవుడు, అవసరమైనటువంటి వాటిని తీసివేయాలనుకున్నటువంటి వాటిని తీసివేస్తారు అంతే. అర్థమవుతుందండి? అన్నిటికన్నా అవసరం ఏంటి? ఇటు చూడండి, జబ్బు పోవటం అవసరమా, యేసయ్య మనతో ఉండటం అవసరం? నిజం చెప్పండి. ఇదిగో నిజం చెప్పొద్దు ఊరుకున్నాం. ఇక్కడ చెప్పింది మళ్ళీ బయటికి వెళ్ళాక కూడా చెప్పాలి, బయటికి చెప్పింది మనసులోంచి కూడా చెప్పాలి. జబ్బు పోవటం అవసరమా, యేసయ్య మనలో ఉండటం అవసరం, మనతో ఉండటం అవసరమా? అదే సమర్పణ. అయ్యగారు ఏమన్నారు? నాకేమి కొదువా, నాదుడుండా అన్నారా? నా శరీరంలో ఉన్న బలహీనతలు తీసేయ్యా, ఇంత పెద్ద పని పెట్టావు, ఈ పనికి అవసరమైన సహాయం ఇవ్వయ్యా అని అన్నారా? నాకేంటి నాదుడుంటే? అది సమర్పణ. తనువు నాది దిగోగై ప్రభువాని పనికి స్టీంపోమీ. రైట్. రెండవదిగా, సరే సమయం చాలా అయినట్టుంది, 7 విషయాలు రాశాను, ఒకటి చెప్పాను, 6 చదివేస్తాను వినండి, మీరు తెలుగు గల వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనములో యేసు ప్రభు వారి యొక్క శిష్యులైనటువంటి వారికి ఏమొచ్చిందో తెలుసా పిల్లరా? దానికన్నా ముందు మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనములో ఒక శతాధిపతికి ఒక బాధ్యత వచ్చింది. ఏ బాధ్యత అంటే, ఆ శతాధిపతి యొక్క దాసుడు పక్షవాత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన దగ్గర పనిచేసేటువంటి ఆ దాసుడిని బాగు చేసుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? వాస్తవానికి యజమానిది. అవునా? లేకపోతే ఏమంటుంది లోకం? పని చేయించుకున్నంతకాలం పని చేయించుకున్నావు, ఇప్పుడేమో వ్యాధి వస్తే విడిచిపెట్టేస్తావా అందా? ఆ నింద తన మీదకు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత వచ్చింది. కాబట్టి ఏం చేశాడు ఈయన? ఆ సమస్యను తీసుకెళ్ళి యేసయ్యకు అప్పగించేశాడు. 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని ఆయనను వేడుకున్నాడు. ఆయన దాసుడిని గురించి ఏం చేశాడు? ఈయన సమర్పించేశాడు. ఆ దాసుడిని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నట్లుగా ఆ పరిస్థితిని ఏం చేశాడంట? సమర్పించి వేశాడు. అంతేగాని ప్రభువుని శోధించాడా? అయ్యా నువ్వు బాగు చేయకపోతే నాకు మాట వస్తుందయ్యా అని అన్నాడా? అలా నేను చేతగానే వాడిని అయిపోతానయ్యా, నా పనివాడిని నేను బాగు చేయించుకోలేనటువంటి వాడిని అయిపోతాడయ్యా అని శోధించాడా? శోధించలా. ఏం చేశాడు? అప్పగించేశాడు. అయ్యా నా పనివాడు, కాబట్టి పరిస్థితి ఎలాగుంది, ఇదిగోనైనా నీకు చెప్పుకుంటున్నాను అన్నట్టుగా దేవునికి అప్పగించేశాడు అంతే. పిల్లరా గమనించండి, ఈ సమర్పణ ఏం చేసింది అని అంటే, తన బాధ్యతను నెరవేర్చేటట్టుగా చేసింది. ఏంటి బాధ్యత? తన పనివాడిని బాగు చేయించుకునేటువంటి బాధ్యత ఎవరిది? యజమానిది. బాధ్యత నెరవేర్చుకునేటట్టు. ఇక్కడ కొన్ని వచ్చిన వారులారా మనకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏ బాధ్యతలు ఉన్నాయి? మన బిడ్డల బాధ్యతలు ఉన్నాయి, మన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఎప్పుడైనా యేసయ్యకు సమర్పించారా? నెత్తి మీద వేసుకున్నారా? ఏం ఉపయోగం ఉండదు నెత్తి మీద వేసుకుంటే. అయ్యా నా బాధ్యత చూస్తున్నావయ్యా, ఏంటది? నా పిల్లల బాధ్యత ఉందయ్యా, నువ్వు చూస్తున్నావు, నీకు అప్పగించేశాను, నేనైతే ఆ బాధ్యతను నెరవేర్చలేనయ్యా, నీకు అప్పగించేస్తున్నాను అన్నట్లుగా సమర్పించుకున్నటువంటి అనుభవంలోనికి రావాలి. కనుక సారథి గారి విషయంలో కూడా వాళ్ళ అత్తగారు ఏం చేయాలి? దేవునికి
అప్పగించి సమర్పించాలయ్యా. ఇదిగో అయ్యా నా అల్లుడి పరిస్థితి ఎట్లా ఉందయ్యా అని దేవునికి సమర్పించేసి అప్పగించుకునేటువంటి అనుభవం ఎవరైనా సరే అట్లాగా అప్పగించుకునేటువంటి అనుభవము దేవుని స్నేహితులరా అద్భుత కార్యాలు చేస్తుంది. ఊరి పేరు చెప్పను, మనిషి పేరు చెప్పను, కానీ మనకు దగ్గరే 2 కిలోమీటర్లో ఉందా ఊరు. ఏమండి, ఒక సహోదరి క్యాన్సర్ వ్యాధితో 3 సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది. ఒక్క చిన్న కనీసం కడుపులోకి ఆహారం ఏమీ వెళ్ళట్లా, ఏదో కొంచెం ద్రవ పదార్థం పోస్తూ ఉన్నారు. ఒక్క చిన్న ప్రార్థన చేసుకున్నారు, 2 చపాతీలు తిన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు. అర్థమవుతుందండి, దేవునికి అప్పగించుకునేటువంటి అనుభవం ఎంత గొప్ప కార్యాలు చేస్తుంది. సమర్పణ. సరే, మంచిది స్నేహితులారా. ఎప్పుడైతే ఈ శతాధిపతి తన బాధ్యతను దేవుని చేతికి అప్పగించేశాడో ఏం చేశాడు? సమర్పించేశాడు దేవుని చేతికి. అంతే. 8వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, చివరి మాట చదువుతున్నాను చూడండి. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. చూసారా, సమర్పణలో ఎంతసేపు పట్టిందండి బాగుపడటం? ముందు విషయం ఎంతసేపు పట్టింది? తక్షణమే. రెండో విషయం ఎంతసేపు పట్టింది? ఆ గడియలోనే. చూసారా, అందుకే తండ్రి గారు మనకు నేర్పించారు, స్వీయ ప్రార్థనకు ముందు ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. మనలను మనము దేవునికి సమర్పించుకున్న తర్వాత ప్రార్థన చేసి దేవునికి అప్పగించి విడిచిపెట్టేయటమే. ప్రార్థనా మెట్టుల్లో చివరి మెట్టుకు ముందు మెట్టు ఏ మెట్టు? సమర్పణ మెట్టు. రైట్. కనుక తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. దేన్ని బట్టి? ఆయనకున్న డబ్బును బట్టా, పొలుకుబడిని బట్టా కాదు సుమా, దేవునికి అప్పగించుకోవటాన్ని బట్టి. ఆ డబ్బు పొలుకుబడి ఏం చేయలేకపోయింది? బాధ్యత నెరవేర్చలేకపోయింది. అర్థమవుతుందా స్నేహితులారా? గమనించండి. రైట్. మరి ఒకటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో ఒక వ్యక్తి పక్షవాయువు చేత మంచము పట్టి ఉంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య ముందు పెట్టేసి మౌనం కూర్చున్నారు. ఏం చేశారంట? యేసయ్య ముందు పెట్టేశారు. ఆ వ్యక్తి రాలేని వ్యక్తి, చెప్తే బహుశా వెళ్ళేవాడో వెళ్ళనివాడో నాకు తెలియదు. దేవదాసయ్య గారు అన్నారు, బలవంతంగా ఇంజెక్షన్ చేసినా పనిచేస్తుంది కదా, మందిరానికి బలవంతంగా అయినా తీసుకురండి అన్నారు. ఏంటంట? ఇంజెక్షను ఇష్టంగా ఎవరైనా చేయించుకుంటారా? బలవంతంగా చేసిందని పని చేయకుండా ఉంటారా ఇంజెక్షను? అట్లాగే దేవుని మందిరానికి, దేనికమ్మా? దేవుని మందిరానికి బలవంతంగానైనా తీసుకొని రండి, దేవుడు బాగు చేస్తారని. అర్థమవుతుందండి? చాలా విషయాల్లో బలవంతం చేస్తాం, అవునా కాదా? పిల్లలు బడికి వెళ్ళకపోతే చాక్లెట్ ఇచ్చి మరీ వ్యాన్ ఎక్కిస్తాం, లేకపోతే అట్ట మాట వినకపోతే బెత్తం పెట్టుకుని ఎక్కిస్తాం. బలవంతం చేస్తామా చేయవా? గుడికి వచ్చేటప్పుడు అవునా, ఆడు చిన్నోడండి నిద్రపోవాలి, ఆడు ఎందుకులేండి మేము వెళ్ళొస్తాం. చాలా పొరపాటు సుమా. దేవుని స్నేహితులారా గమనించండి. ఆ వ్యక్తి నీ ఏం చేశారంటే, దీన్ని ఎట్లాగా ఆపాదిస్తున్నాను, మంచం మీద పడేసి తీసుకొచ్చి అక్కడ పడేశారు. అంతే. యేసయ్య ముందు అప్పగించేశారు. యేసయ్య ఏం చేశాడు చెప్పండి? అతని పాపాలు క్షమించారు. పాప క్షమాపణ కొరకు సమర్పణ కావాలి. రైట్. సరే, మంచిది. 4వదిగా 4 అయిపోయింది కదా. 4వది మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం ఏంటి అంటే, అక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఓ చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నారు. తుఫాను వచ్చింది. ఏం చేశారు? వాళ్ళకి ఈత వచ్చు, కానీ సముద్రములో దూకి ఈత వేసుకొని తప్పించుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయలేదు. అయ్యా నశించిపోతున్నామని దేవునికి ఏం చేశారు? సమర్పించుకున్నారు. ఏం చేశారు? అంతే. సమర్పించుకుంటే ఏమవసరం లేదు, ఆయాసపడే పని లేదు, ఇక ఈత కొట్టాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. తెలియగలుగుతారు పని అవుతామండి. ఇది
ఏంటి తెలివిగల పని పెడతాను? అప్పగించేసి వదిలేయటం. అవునా కాదా? చాలా విషయాల్లో తెలివితేటలు చూపిస్తాం కదా, అవునా కాదు? ఇంట్లో అప్పులు అయిపోయినాయి అనుకోండి, ఏం చేస్తాం? నువ్వేగా అప్పులు చేసింది, ఎడ చేస్తావు, ఎడ తీరుతావు, తీర్చని తప్పకుండా తప్పుకో, అవునా? కానీ దేవుని స్నేహితులరా, అలాగున దేవునికి అప్పగించి తప్పుకునేటువంటి వరుసలోనికి రాలేకపోతున్నామేంటో నాకు తెలియదు. ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ ప్రాణాన్ని దేవుని చేతిలో పెట్టేశారండి. చచ్చిపోయే పరిస్థితి అది. చచ్చిపోయే పరిస్థితులు ఎవరైనా కుదురు కూర్చుంటారా? తెలివి తక్కువలు కాబట్టి వాళ్ళు తెలివి తక్కువలు, తెలివి ఎక్కువ. చెప్పండి, వాళ్ళు తెలివి తక్కువలు, తెలివి ఎక్కువ. పక్కన మునిగిపోతూ ఉంటే ఏసయ్యా అనుకుంటూ కూర్చుంటారండి? అర్థమవుతుందా? అంతే. దేవునికి అప్పచెప్పేసి, ఏం చేస్తావో నాయనా, ధోనిలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇక మేము చచ్చిపోయే పరిస్థితి, ఇదిగో నీకు అప్పచెప్పేశాం, ఉంచుతావో తీసుకుంటావో నాకు ఎందుకు, నీ దగ్గర ఉన్నాంగా. ఎక్కడ ఉంచాలంటే ఎక్కడ ఉంచుతావు, పూజ చేయండి. అక్కడ ఉంచాలంటే అక్కడ తీసుకెళ్తావు, నాకెందుకు వచ్చింది ఇదంతా? ఉన్న కాడి నుంచి నన్ను నేను మోసుకోవాలి ఏంటది? ఇదే సమర్పణ. అట్లాగున సమర్పించేసుకున్నారు. దేవుడు ఏం చేశారంట? గాలిని గద్దించారు, నీటిని నిమ్మళింపజేశారు. దేవునికి మహిమ కలుగును గాక. సమర్పణలో ఎంత గొప్ప ధన్యతలు ఉందో అర్థం చేసుకోండి. స్నేహితులారా గమనించండి, సమర్పణ చేసుకోకపోతే ఇటు చూడండి, ఇసుక రేణి అంత సమస్య కూడా తలలో జుట్టు ఊడిపోయేదాడు. జుట్టు ఎందుకు ఊడిపోద్దండి తలలో? ఆలోచించి బీపీలు తెచ్చుకొని, షుగర్లు తెచ్చుకొని, ఏమండి నిద్రల బట్టక, కళ్ళు లోతుకు వెళ్ళిపోయి, ఈ జుట్టు అంతా రాలిపోయి, అయ్యయ్యో ఎంత ప్రమాదం చూసారా సమర్పణ లేకపోతే. కనుక దేవుని స్నేహితులారా గమనించండి, ఏమవుద్దు అనేటువంటి బలహీనత, భయం. రైట్. ఐదవదిగా, ఐదేనా? మొదటిది ఏంటి చెప్పండి? ఆరోగ్యం, మత్తయి సువార్త 8:2. రెండవది బాధ్యత, మత్తయి సువార్త 8:6. మూడవది ప్రాణం, మత్తయి సువార్త 8:25 నుంచి 27 వచనాలు. ఆ తరువాత పాపక్షమాపణ, నాలుగవది మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఐదవదిగా గ్రహించండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉంటుంది. చదివేస్తున్నాను. రాత్రంతా ప్రయాసపడ్డారంట. దేని కొరకు? చేపలు పట్టడానికి. ఒక్క చేప కూడా పడలేదు. ఏం చేశారు? అయినను నీ మాట చొప్పున వలవేతును అన్నాడు పేతురు గారు. అవునా? అంటే ఏం చేశారు? యేసయ్యకు సమర్పించేశారు. వలను ఎవరికి సమర్పించేశారు చెప్పండి? యేసయ్యకు సమర్పించి వల ఏమన్నాడు కాబట్టి వేసేసారు. ఆయన ఏమన్నాడు కాబట్టి వేసేసారు. అవునా? కనుక అట్లాగే మందిరానికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నేను వచ్చాను, ఏం చేస్తావో చేసుకో, ఏం చేయకుండా అవసరం లేదంటే పంపించేసేయి అనగలమా? ఆయన తీసుకొస్తే వచ్చాము మందిరానికి, మనమే వచ్చామా? ఓ నాయనో, పరిశుద్ధాత్మతో నెట్టుకుంటా వస్తే వచ్చాం, అంత తేలిగ్గా వచ్చే బ్యాచ్ ఏంటిది? మీరందరూ మంచివాళ్ళే, నేనైతే అసలు రాను. అవునా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. కాబట్టి రైట్, లేమిలో కలిమి. అర్థమవుతుందండి? ఒక్క చేప కూడా లేదంట. దేవునికి సమర్పించేసి దేవుడు చెప్పాడు కాబట్టి వలేశారు. ఎవరైనా? పేతురు గారు. వలలు పిగిలే అంత చేపలు పడ్డాయంట. అర్థమవుతుందండి? పాలివారు వచ్చి సహాయం చేశారు, దేవునికి అప్పగించేశాడు. అంతే. సమర్పణను బట్టి ఏమొచ్చింది చెప్పండి? లేమిలో కలిమి వచ్చింది. రుణములు బార గలవారలారా, దేవునికి సమర్పించండి మీ ప్రతి పరిస్థితిని.
ఇట్టి ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టిబడును కాలక్రమమున. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి అప్పులైన తీరును. చాలు. ఇట్టి ధ్యానం వల్ల తీరుతాయి. అయితే ఎప్పుడైనా ఇట్టి కష్టాలు పడండి, ఇన్ని వ్యాపారాలు చేయండి, ఇన్ని ఉద్యోగాలు చేయండి, ఏసైని వదిలిపెట్టి అప్పులు తీరుతాయని చెప్పారా? ఏమో నాకు తెలియదు. సమర్పణను బట్టి ఏమొచ్చింది చెప్పండి? లేమిలో కలిమి వచ్చింది. రైట్. మరి ఒకటిగా మార్కు రాసినటువంటి సువార్త 6వదిగా మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక ఆయన సేన దయ్యాల చేత పీడించబడుతున్నాడు. ఎన్ని దయ్యాలండి? సేన అంటే 2000 దయ్యాలు అన్నారంట అయ్యగారు. ఒక్క వ్యక్తి మీద కంట ఇటు చూడండి 2000 దయ్యాలు వచ్చి ఏడిపిస్తున్నాయి అంట. ఒంటి మీద బట్టలు కూడా లేకుండా తిరుగుతూ ఉన్నాడు. శరీరాన్ని తనను తాను గాయపరుచుకుంటున్నాడు. అంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ దయ్యాలను గెలవలేకపోతూ ఉన్నాడు. ఆ దయ్యం యొక్క వశంలోనికి వెళ్ళి వేదన చెందుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు అక్కడికి రాగానే ఆయన ఏం చేశాడంట? 6వ వచనములో ఏం చేయలేదంట, యేసయ్య కాళ్ళ మీద పడిపోయాడంట. వచ్చి అంతే సమర్పించుకోవటం. అయ్యా నా పరిస్థితి చూస్తున్నావు, ఇదిగో నేను నీ వాడను అన్నట్టు యేసు ప్రభువారి యొక్క పాదాల మీద పడిపోయాడు, సమర్పించేసుకున్నాడు. అంతే. విడిపించయ్యా ఈ దయ్యాల నుంచి అడిగాడా? అడగలా, సమర్పించేసుకున్నాడు. పిల్లరా, అందుకే మీకు మొదటి నుంచి చెప్పే మాట, ముందు మనము ఆయన వారమైతే మనకు ఏది ఉండకూడదో అది ఆయన తీసేస్తారు, మనకు ఏది ఉంచాలో అది ఆయన తీసుకొచ్చేస్తారు. ఏం చేస్తారు? ఆయన ఎవరు? శూన్యములో నుంచి సృష్టిని కలుగజేసిన ఆయన తీసుకొచ్చి ఇవ్వలేడా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుంది? కలిగి ఉన్నదంతయు ఆయన మూలముగా కలిగను. లేకపోతే కలుగు చేస్తాడు, అవసరమైంది ఏంటంట, లేకపోతే కలుగు చేస్తాడు, అవసరమైంది చేస్తాడో చేరండి, మరి ఇంకేంటి? కనుక సమర్పణ ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో ఉన్న సంగతి పిల్లరా, ఒక్క మాట అన్నాడు. ఆయన వచ్చి ఏమన్నాడు? అపవిత్రాత్మ వీనిని విడిచిపోమో. అయిపోయింది. సమర్పణములో ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు? దయ్యామూలను దరిమియోనా నేడు దయ్యామూలను దరుమోచునా యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే ఏది. కనుక సమర్పణ ఏం చేసింది? సాతాను వశములో నుంచి విడిపించింది. చివరిగా 7వదిగా స్నేహితులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము చదవండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. సరే, అక్కడ ఏం జరిగిందంటే ఒక అధికారి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని ఏం చేశాడు? చచ్చిపోయిన కూతురిని తీసుకొచ్చి చచ్చిపోయినటువంటి కూతురి యొక్క పరిస్థితిని యేసయ్యకు అప్పగించేశాడు. ఏం చేశాడు చెప్పండి? బతుకున్నప్పుడా చచ్చిపోయినప్పుడా? చచ్చిపోయిన తర్వాత వచ్చాడంట ఆయన. వామ్మో, చిన్న విషయమా? అంటే తన కుమార్తె యొక్క మరణాన్ని యేసయ్యకు అప్పగించేశాడు. దేనండి? ఇప్పటిదాకా ఏమేమి అప్పగించిన వారిని విన్నాం? ఆరోగ్య పరిస్థితి, కుటుంబ బాధ్యత, ఆపద, అలాగున్నే పాపక్షమాపణ, అలాగే లేమి, ఆ తరువాత సాతాను శోధన,
దేవునికి సమర్పించడాన్ని బట్టి మేలు జరిగాయి. చివరిగా అంటే ఒక భక్తుని జీవితంలో ఏమేమి కలగాలో అవన్నీ కూడా ఈరోజు మీ ముందు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. 7 విషయాలు మీ ముందు పెడుతున్నాను. 7వ విషయం ఏంటంటే పిల్లరా, మరణాన్ని తీసుకొని వచ్చి యేసయ్య చేతిలో పెట్టేశారు. ఏం చేశారు చెప్పండి? నాయీను విధవరాలు గురించి దేవదాసయ్య గారు మాట్లాడుతూ, నాయీను విధవరాలు యొక్క కుమారుడు చనిపోతే యేసు ప్రభువారు నాయీను గ్రామంలోనికి వెళ్తున్నారు. ఆ విధవరాలు యొక్క కుమారుడి యొక్క శవాన్ని పాడె మీద పడుకొని పెట్టి నాయీను గ్రామంలోంచి బయటికి తీసుకొని వెళ్తున్నారు. మరణము జీవానికి ఎదురుగా వస్తూ ఉంది, లేదు జీవం మరణానికి ఎదురుగా వెళ్తూ ఉంది అన్నారు. ఈ జీవము వెళ్ళి ఏం చేసింది? ఆ శవాన్ని అట్లా ముట్టింది. ఏం చేశారంట? ఆ చిన్నవాడు లేచెను అని రాయబడి ఉంటుంది. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనే. సరే, కనుక సంగతి ఏమిటంటే, చనిపోయినటువంటి తన కుమార్తె యొక్క సంగతిని ఏం చేశాడంటే, ఈ యొక్క అధికారి, ఎవరంటే ఆయన అధికారి అంటే అర్థం ఏంటి? డబ్బులు ఉన్నోడనేనా? ఇంటికి వెళ్ళి చెప్పండి అయ్య గారి కొద్దిగా అర్థమవుతుందా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, డబ్బులున్నోడంటే, అధికారం వచ్చి ఉద్యోగం వచ్చిందంటే తెలివిగలడనేనా? ఎంతో కొంత చదువుకున్నాడనేనా? అయినా ఏం చేశాడు? తన పరిస్థితిని సమర్పించేశాడు అంతే. సమర్పించినటువంటి చనిపోయిన కుమార్తెను సమర్పిస్తే దేవుడు ఏం చేశారు? 25వ వచనం చదవండి. 9:25 ఫాస్ట్గా అమ్మా. ఆమె చెయ్యి పట్టుకొని, ఎవరి చెయ్యి? చనిపోయినటువంటి కుమార్తె చెయ్యి పట్టుకొని, అమ్మా ఆ చిన్నది లేచెను. చాలండి, అర్థమవుతుందండి పిల్లరా. మరణములోనికి వెళ్ళినటువంటి బిడ్డను సమర్పించటాన్ని బట్టి పూర్తి చేయని ఏం జరిగింది? మరణములో నుంచి జీవములోనికి దాటించారు. అర్థమవుతుందండి? ఎవరు బ్రతికించగలరండి? ఆలోచించేయండి ఒకసారి. ఎవరు బ్రతికించగలరు? ఆయనకు సమర్పించారు కనుక, బ్రతికించడం అవసరమైంది కనుక బ్రతికించారు. అర్థమవుతుందండి? అందుకే ఈ కానుకల పండుగ మాసములో ముగింపు దినమున దేవుడు మన ముందు పెడుతున్నటువంటి సంగతి ఏంటో తెలుసా? సమర్పణలోని స్వస్తి. అలాగున్న దేవునికి సమర్పించి ఈ స్వస్యాల్లోనికి వచ్చినటువంటి మనము సమర్పించుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించి స్వస్తి భాగ్యము దయచేసి మహిమనొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడినటువంటి కొద్ది మాటలు కూడా మా పిల్లల హృదయంలో ముద్రించి, తండ్రి, ఏ స్వస్తిని మీరు అనుగ్రహించదలంచుకున్నారో ఆ స్వస్తి కొరకు, ఏ స్వస్తి మాకు అవసరమో ఆ స్వస్తి కొరకు మీకు సమర్పించుకునేటువంటి మనస్సులు మాకు దయచేయమని పెళ్లి కుమారుడు ప్రాణనాథుడై ఉన్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.